ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా ప్రియ సహోదరి సహోదరులకు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది ఎదుర్కొనే ఒక పోరాటం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అలా మీరు పోరాటాలు ఎదుర్కొనేటప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది. అది ఏం ప్రశ్న అంటే, అయ్యా ప్రభువా, నేను ఇంత జెన్యూన్గా ఉన్నాను, నేను నీ దారి గుండే వెళ్తున్నాను, నీపైనే ఆధారపడ్డాను, నీతో కలిసి నడుస్తున్నాను, ఏదైనా చిన్న తప్పు చేయాలన్నా దానికి కూడా నేను భయపడుతున్నాను, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను హింసిస్తూ, వేధిస్తూ, బాధలకు గురి చేస్తూ, నన్ను కొడుతూ, నానా చిత్రహింసలు పెడుతున్నప్పుడు కూడా నువ్వు అసలు నా పక్షాన్ని ఎందుకు యుద్ధం చేయవు? నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు? ప్రభువా, కొన్నిసార్లు నువ్వు భలే మౌనంగా ఉంటావయ్యా. అసలు నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కాదయ్యా. అసలు నీ ప్రణాళిక ఏంటో నాకు అర్థం కాదు ప్రభువా. ఎందుకు ఇంత మౌనం దాల్చావు? నేను చాలా పీక్ స్టేజ్లో ఉన్నానయ్యా. నా ఒళ్ళు తూట్లు పడిపోతుందయ్యా. నా హృదయానికి భయంకరమైన గాయాలవుతున్నాయ్యా. నువ్వు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నావు? ఇలాంటి ప్రశ్నలు మీ జీవితంలో చాలానే మీకు వచ్చుంటాయి. మీరు దేవుణ్ణి కూడా అడుగుంటారు, ప్రభువా ఏంటి నాకు ఈ పరిస్థితి? ఏంటి నా జీవితం ఎలా ఉంది? ఇట్లాంటి చాలా ప్రశ్నల్ని ప్రతిసారి కూడా, అంటే మనకు కష్టం వచ్చి శోధన వచ్చిన ప్రతిసారి కూడా దాన్ని తట్టుకోలేక మనము దేవుణ్ణి చాలాసార్లు అడుగుంటాం. అయితే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను. యేసేపు ఉన్నాడండి. యేసేపు ఏం చేయడానికి వెళ్ళాడు? వాళ్ళ నాన్న చెప్తే అన్నం వేయడానికి వెళ్ళాడు వాళ్ళ అన్నలకి. వాళ్ళ ఆకలితో ఉన్నారని వాళ్ళ ఆకలి తీర్చడానికి వెళ్ళాడు. కానీ అన్నదమ్ములు ఏం చేశారు? యేసేపుని తీసుకెళ్ళి నూతిలో పడేశారు. మళ్ళీ ఏం చేశారు? అమ్మో అమ్మో ఇలా చేయటం ఎందుకులే అని ఐగుప్తు వెళ్తుంటే బాటసార్లు వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళు వెళ్ళి ఫరో దగ్గర అమ్మేస్తారు. బానిసగా బతుకుతాడు, వెట్టి చాకిరీ చేస్తాడు. దీనికి తోడు చాలదన్నట్టు ఫరో భార్య యేసేపు మీద కన్నేస్తుంది. అమ్మా, పైన నా దేవుడు చూస్తున్నాడు, నేను తప్పు చేయను అని చెప్తే ఆమె బట్టలు చించుకొని యేసేపు నన్ను బలాత్కరించాడు అని చెప్తుంది. మళ్ళీ యేసేపు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ పరిస్థితులన్నీ జరుగుతూనే ఉంటాయి. తన చిన్న వయసు నుంచి తన యవ్వన దశ వచ్చి, అంటే చాలా సమయం, కానీ ఒక్క చోట కూడా దేవుడు మాట్లాడాడు, ఆయన్ని ఓదార్చాడు అన్న ఒక్క సంఘటన కూడా ఆయనలో లేదు, అసలు ఆయన జీవితంలో లేదు. ఎక్కడ ఓదార్చిన విషయం కూడా కనిపించదు బహుశా. ఇలా చాలామంది భక్తులు మనకు ఆదర్శంగా ఉన్నారు. అంతకుముందు రోజుల్లో అయితే కనీసం బైబిల్ కూడా లేదు ఓదార్చడానికి, వాక్యం కూడా లేదు. అలా దేవుణ్ణి పట్టుకొని నమ్మానని గట్టిగా పట్టుకొని కూర్చునేవాళ్ళు. ఈరోజైతే మనకి ఏదైనా బాధ వస్తే మనం వాక్యం చదువుకుంటాం. చాలామంది యూట్యూబ్లో వాటిల్లో వాక్యాలు చెప్తే విని ఓదార్పు పొందుతాం. కానీ అక్కడ ఓదార్చడానికి ఎవ్వరు లేరు. ఒంటరి జీవితం. దానియేలు గొప్ప గొప్ప మహత్కార్యాలు చేశాడు. కళలకు, దర్శనాలకు, అన్నిటికీ జవాబు చెప్తూనే ఉన్నాడు. అయినా అన్యుల మాటిని సింహాల బోన్లో వేశారు.
కానీ ఏం చేశాడు దానియేలు? మౌనంగా ఉన్నాడు. సింహాల నోర్లు మూయబడ్డాయి. ఏసేపు దగ్గరేమో ఏమీ మాట్లాడలేదు దేవుడు. దానియేలుని తీసుకెళ్ళి సింహబోన్లో వేసిన దానియేలు మౌనంగా ఉన్నాడు. ఇంకా భక్తుల్ని చూస్తూ ఉంటే చాలా విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. దావీదుని తీసుకెళ్ళేమో సౌలుకి అప్పచెప్తాడు. సౌలేమో తరుముతా ఉంటాడు. దావీదు పిచ్చోళ్ళ పరిగెత్తుతూ ఉంటాడు. మన పరిస్థితి కూడా అలానే ఉంది. అన్యులు, మన ఇంటివారు, మన బంధువులు నానా మాటల చేత, వేదనల చేత హింసిస్తూ అసలు వేజారుస్తారు మనని. మన నోరు తెరవలేం, మాట్లాడలేం, ఎదిరించి పోరాడలేం, పారిపోతూనే ఉన్నాం మనం. ఒక్కొక్కసారి పరిస్థితులు అర్థం కావు, భరించలేనంత శోధన. ప్రభా ఇక నువ్వు నాకు వద్దు అనే అంత శోధనని మనం భరించాల్సి వస్తుంది. కానీ మనం దేవుణ్ణి వదులుకోలేం. ఎందుకంటే ఆయన ఉన్నాడు అన్నది నిజం, ఆయనే నిజదేవుడు అన్నది నిజం, ప్రభువైన యేసుక్రీస్తు వారే లోకరక్షకుడు అన్నది నిజం, ఆయననే మనల్ని పాపం నుంచి విడుదల కలగజేస్తాడు అన్నది నిజం, ఆయనే పరలోకానికి మార్గము అన్నది కూడా నిజం. ఎప్పుడైతే ఈ నిజాన్ని నువ్వు సరిగ్గా గ్రహిస్తావో నీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. నీ శోధనకు ఏం బహుమానం దాగుందనేది కూడా అర్థమవుతుంది. నువ్వు పొందుతున్న హింసకు ప్రతిఫలం ఏంటో అర్థమవుతుంది. ఆ శోధన ఎందుకు పొందాల్సి వచ్చిందో అర్థమవుతుంది. నేను చాలాసార్లు ప్రభుని అడిగాను, ఏంటి ప్రభువా, ఏం చేసినా అది కాదని నాకు ఇష్టం లేనియే నువ్వు నా జీవితంలోకి ఎలా చేస్తావు. కొన్ని విషయాలు నాకు అస్సలు ఇష్టం ఉండదండి, కానీ అది చెయ్యి అంటాడు దేవుడు నన్ను. ఎందుకు ప్రభువా అంటే ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. నీ దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళని ఎలా ఓదారుస్తావు? నీకు కడుపు నొప్పి రాకపోతే ఎదుటోడు కడుపు నొప్పి వచ్చిందంటే ఆ కడుపు నొప్పి విలువ నీకు ఎట్లా తెలుస్తుంది? అసలు నీకు తలనొప్పే రాదంటే తలనొప్పిడి బాధ నీకేం అర్థమవుతుంది? చాలా పరిస్థితులండి ఇవన్నీ. చిన్న చిన్న విషయాలు కానీ చాలా పెద్ద పెద్ద విషయాలు గుంటా దేవుడు నన్ను తీసుకెళ్తూ ఉంటాడు. ఎదుటివారి బాధ నీకు అర్థం కావాలి. ఎదుటివారికి నువ్వు నా ప్రేమను పంచగలగాలి. నా నుండి నువ్వు పొందుకున్న వాత్సల్యాన్ని వాళ్ళకి నువ్వు చూపించాలంటే నీకు నా బాధ ఎలా అర్థమవుతుందో ఎదుటివారి నీ దగ్గరికి ఎవరైతే ప్రార్థనకు వస్తారో వారి బాధ నీకు పూర్తిగా అర్థం కావాలంటే ఆ సంఘటనల నుంచి అన్నిటి గురించి నీకు తెలిసి ఉండాలి. బంగారాన్ని మెరుగుదిద్ది ఆభరణంలా మార్చే వ్యక్తికి అసలు ఆ పనే రాకపోతే ఆ బంగారము ఆభరణంలాగా ఎలా రూపుదిద్దుకుంటుంది? మన క్రైస్తవ జీవితం కూడా ఇంతేనండి. ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు మారాలి అంటే, అనేకులకు స్వార్థను ప్రకటించాలి అంటే మొదటగా నువ్వు ఆ పని చేయడం నేర్చుకోవాలి. ఆ పని చేయడం నేర్చుకోవాలి అంటే మామూలుగా బంగారాన్ని ఆభరణంగా తయారు చేసినంత ఈజీ అయితే కాదు, కానీ ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. కానీ నీ సొంతంగా మాత్రం కాదు, దేవుని మీద భారం వేస్తూ ఆ పనిని ఎదుర్కోవడానికి సిద్ధపడతా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉంటావో వాక్యాన్ని కూడా గట్టిగా పట్టుకోవాలి, స్తుతించాలి, ఆరాధించాలి, దేవుణ్ణి మొరపెట్టాలి, ప్రార్థించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మహద్భుతాలు మహత్కార్యాలు చేయాలంటే ఏం చేసేవాడండి? ముందుగా ఒంటరిగా వెళ్ళేవాడు. ఒంటరిగా వెళ్ళి ప్రభు దగ్గర శక్తిని అంతా పొందుకొని మరలా వచ్చి అనేకులకు స్వార్థ ప్రకటించేవాడు. ఈరోజు నీ ఒంటరితనం కానీ, నీ బాధ కానీ, నీ వేదన కానీ, నువ్వు పడుతున్న ప్రతి శ్రమ కానీ అది నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతుంది. దేవుడు మౌనంగా ఉన్నాడని సంకోచించకు. ఆయన మౌనంలో చాలా అంతరార్థం దాగి ఉంది. ఆ అంతరార్థం కనుక్కోవాలి అంటే
నువ్వు వాక్యం చదవాలి, ఆయనతో ఒంటరిగా గడపడం నేర్చుకోవాలి. ఆయనతో ఎప్పుడైతే ఒంటరిగా గడుపుతూ ఉంటావో నువ్వు పడుతున్న బాధకి కానీ వేదనకి కానీ అర్థం ఉంటుంది. ఏమండి, నీకోసం చివరి రక్తపు బొట్టు వరకు ఒంట్లో ఉన్న వాటర్ మొత్తం కారేంత వరకు శిలువ మీద బలియాగం అవ్వాల్సిన అవసరం ఏముంది యేసయ్యకి? అయ్యాడు. ఎందుకయ్యాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఇనుప చట్రంలో వేసి నిన్ను సరి చేస్తున్నాడు. నేను చాలా వీడియోలు చూశాను. ఇనుముని వంగాలంటే ఒక చట్రంలో పెట్టి ఇలా ఇలా తిప్పుతారు, అది దాని షేప్లో వంగుతూ ఉంటుంది. ఇప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అంతే. నిన్ను ఇనుప చట్రంలో వేసి తిప్పుతున్నాడు. ఎందుకో తెలుసా? పరలోకానికి సిద్ధపాటు చేస్తున్నాడు. అనేకులను నీ దగ్గరకు వస్తే ఓదార్చడానికి నిన్ను సిద్ధపాటు చేస్తున్నాడు. ప్రేమను పంచడానికి సిద్ధపాటు చేస్తున్నాడు. వాత్సల్యం అంటే ఏంటో చూపించడానికి సిద్ధపాటు చేస్తున్నాడు. నిన్ను శ్రమ పెట్టి ఓదారుస్తున్నాడు. ఎందుకంటే ఇతరుల శ్రమ నీకు అర్థమైన ఓదార్పు వాళ్ళకి పంచడానికి. నువ్వు మౌనంగా దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయనతో ఒంటరిగా గడుపుతూ స్తుతిస్తూ ముందుకెళ్ళిపో. నీకేం జరుగుతుందో ప్రతిదీ అర్థమవుతుంది. నువ్వు దేవునిలో శక్తి ఉందని మాత్రమే నమ్మాలి. ఆయన మాట్లాడుతున్నాడా, మౌనంగా ఉన్నాడా, ఏం చేస్తున్నాడా, ఇవన్నీ నీకు అనవసరం. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన అన్ని అధికారాలు నీకు అప్పగిస్తాడు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు అనుకున్న చిన్నగా అయితే నిన్ను హెచ్చించడు. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే చాలా పెద్దగా నిన్ను హెచ్చించబోతున్నాడు. అందుకే దేవుడు మౌనంగా ఉన్నాడు. నువ్వు కరెక్ట్గా ఉంటూ కూడా శ్రమలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఎక్కడో ఏదో నీకు దాచించాడు. అందుకే ఏమంటాడు? ఒక చోట వాక్యం ఏముంటుంది? నీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు, నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, అవి నువ్వు ఊహించిన దానికంటే హెచ్చుగా ఉన్నవంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని తలంపులు నువ్వు ఊహించినంత చిన్నవి కాదు. ఆయన తలంపులు అద్భుతమైనవి. అవి ఆకాశంలో సింహాసనం అంత ఎత్తుగానున్నవి. నువ్వు చిన్న చిన్న విషయాలకు, శోధనలకు కృంగిపోకు. దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకో. ప్రార్థనలో ఒంటరిగా పోరాడు. యాకోబు తొడగూటి మీద కొట్టినా కానీ పోరాడాడు. అట్లాంటి పోరాడే స్థితిని నువ్వు నేర్చుకున్నట్లయితే నీ శోధనల ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావు. దేవుణ్ణి ప్రశ్నించకుండా మౌనంగా శోధనకి తల వంచి ముందుకు కొనసాగు. యుద్ధము యెహోవాదే. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఎంతమంది అయితే వేదనలో బాధల్లో పడి కన్నీరు కారుస్తున్నారో ప్రభా, నిన్ను పట్టుకొని కూడా ఏంటి ప్రభా, నేను ఇంత మంచిగా ఉండి కూడా నేను ఇంత కష్టం అనుభవించాల్సి వస్తుందని బాధపడుతున్నారో, ఏందయ్యా నువ్వు మాట్లాడవని నిన్ను అడుగుతున్నారో, వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ నీ ఓదార్పును దయచేయండి. నీలో నీ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని వారికి చూపించి ప్రభా, వారిని దిట్టపరచండి, గట్టిపరచండి. దున్నిన నేల మీద ఈ వాక్యం అనే విత్తనాలను వేసి అనేకులకు వెలుగుకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.